ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. నిన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో ఆడిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి నకిలీ అకౌంట్లను గుర్తించారు. బ్యాంకు చెందిన ఓ ఉన్నతాధికారి మెప్మా ఆర్పీలు పొదుపు సంఘాల గ్రూప్ లీడర్లతో కలిసి నకిలీ అకౌంట్లను సృష్టించి రుణాలు మంజూరు పేరిట 5 కోట్ల రూపాయలను దారి మళ్లించినట్టు ఆడిట్ అధికారులు గుర్తించారు. పొదుపు సంఘాలు అందించే తీర్మాన పత్రాల ఆధారంగా రుణాలు మంజూరు చేసి నకిలీ అకౌంట్లకు బ్యాంకులోని ఓ క్షేత్రస్థాయి అధికారి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. సుమిత్ర, ప్రకాశం జిల్లా మార్కాపురం ఎస్బీఐలో భారీ స్కామ్ ఒకటి వెలుగు చూసింది. బ్యాంకు నగదుని సొంత నిధులకు వాడుకున్నట్టుగా రాజేష్ అనే ఫీల్డ్ ఆఫీసర్ మీద బ్యాంక్ అధికారులు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ప్రధానంగా చూస్తే మార్కాపురం ఎస్బీఐలో పనిచేస్తున్న రాజేష్ అనే ఫీల్డ్ ఆఫీసర్ పొదుపు ఖాతాలకు నగదు మళ్లించారు. ఆ నగదుని అటు నుంచి ఆయన సొంత ఖాతాలకు వాడుకున్నట్టుగా ఇటీవల జరిగిన ఆడిట్ లో బయటపడింది. నిన్న ఆడిట్ లో పూర్తిగా 5 కోట్ల నగదు బ్యాంకు నుంచి పూర్తిగా కొట్టినట్టుగా నిర్ధారించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ రాజేష్ తో పాటు ఇటు డ్వాక్రా సంఘాల్లో పనిచేస్తున్న ఆర్పీలు నాగలక్ష్మి, శ్రీదేవితో పాటు ఇటు మెప్మాలో పనిచేస్తున్న భాగ్యలక్ష్మి అనే ఈ నలుగురు కూడా కలిసి 5 కోట్ల నగదును కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా అయితే బ్యాంకు ఆడిట్ సిబ్బంది 5 కోట్ల నగదు బ్యాంక్ లో నుంచి మిస్యూజ్ చేశారని చెప్పని నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి అయితే బ్యాంకులో ప్రస్తుతం పనిచేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ రాజేష్ కూడా గత కొద్ది రోజుల నుంచి సెలవు పెట్టి వెళ్లిపోయినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి అతన్ని ప్రస్తుతం అదుపులో తీసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ వెంకట్రావు.